హలో అండి. హాయ్ అందరికీ. సో, ఇవాళ మేము తమిళ్ మ్యారేజ్‌కెళ్ళామండి. సో, ఆ మ్యారేజ్ వచ్చేసి మా అపార్ట్‌మెంట్‌లోనే ఒక ఫ్రెండ్ దివ్య అని చెప్పేసి షీ ఈజ్ ఎ డెంటల్ డాక్టర్. సో, తమిళ్ స్టైల్ ఆఫ్ మ్యారేజ్‌కి వెళ్ళడం చాలా రేర్ అండి ఇది ఫస్ట్ టైమ్ నాకు. సో, అక్కడి విశేషాలు అండ్ అక్కడ మ్యారేజ్ ఎలా జరిగింది నేనన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి తెలియని ఒక వింతైన ఆచారం ఏంటంటే అమ్మాయి గోల్డ్ అంటే పెళ్లి కూతురికి ఆల్మోస్ట్ ఇక్కడ 2 కేజెస్ గోల్డ్ నుంచి స్టార్ట్ అంట. అదైతే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ లాగా అనిపించింది. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో దీంట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ ఎలా ఉంటుంది, తమిళ్ స్టైల్ ఆఫ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. సో ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇది జేపీ మహల్ అని ఫంక్షన్ హాల్లో ఇవాళ జరిగే మ్యారేజ్. సో ఫంక్షన్ హాల్ చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా మ్యారేజెస్ అటెండ్ అయ్యేటప్పుడు ఎవరితో వెళ్తారు? ఫ్రెండ్సా, ఫ్యామిలీ మెంబర్స్తోనా? అసలు మ్యారేజెస్ అటెండ్ అవ్వడం ఇష్టమా లేదా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ బాగుంది. సో లోపలికి వచ్చేసాము ఫంక్షన్ హాల్. సో ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక కేజీ గోల్డ్ వేసుకున్నారండి తమిళ్ స్టైల్లో. నాకేంటంటే చాలా సింపుల్గా రెడీ అవ్వడం చాలా ప్రిఫర్ చేస్తాను. అంతగా గోల్డ్, అంతగా టూ మచ్ మేకప్ రెడీ అవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. ఐ వుడ్ లైక్ టు బీ సింపుల్ అండ్ స్వీట్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, పెళ్ళి కూతురు ఆల్మోస్ట్ ఒక 2 కేజెస్ గోల్డ్ వేసుకుంది. సో ఇక్కడ ఇంకా వీళ్ళ కల్చర్లో ఇది చాలా కామన్ అంట. ఇక్కడ చిన్న అరేంజ్మెంట్ కూడా ఉందండి, లైక్ రికార్డింగ్ సాంగ్స్ లాగా. సో ఇక్కడ తను సాంగ్ పాడుతుండే బ్యాక్గ్రౌండ్లో. బట్ ఇట్ వాస్ నైస్ అనే చెప్పాలి మ్యారేజ్ అంతా. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మేము డైనింగ్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ డైనింగ్లో జనరల్గా కూర్చొని సర్వ్ చేస్తారండి. మన సైడ్ మ్యారేజెస్లో కొంచెం నిల్చొని తినడం అలా చేస్తాం కదా, ఇక్కడ మాత్రం జనరల్గా మనం కూర్చున్నాకనే సర్వ్ చేస్తారు. ఒక్కొక్క ఐటెం తెచ్చి ఇస్తుంటారు. సో మొత్తం ఒక లుక్ వేద్దాము. నేనైతే తొందరగా వచ్చేసాను. సో నాకు అక్కడ ఎక్కువసేపు ఉండడం అంత ఇష్టం ఉండదు. సో బనానా లీవ్స్ వేస్తున్నారు. అంటే మన సైడ్ ప్లాస్టిక్ ప్లేట్స్ అలా వేస్తుంటారు, బట్ ఇక్కడ బనానా లీవ్సే వేస్తున్నారు అన్నం తినడానికి. ఫస్ట్ స్వీట్, తర్వాత రైతా. అండ్ పెళ్ళిళ్ళలో జనరల్గా మీకు ఏ స్వీట్స్, ఏ డిజర్ట్స్ ఆర్ ఏ ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తే తినడం ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మష్రూమ్ పులావ్. ఓకేగా ఉండేయండి, ఫుడ్ అంత గొప్పగా ఏం లేదు. అండ్ నెక్స్ట్ వెజ్ సమ్ కైండ్ ఆఫ్ మంచూరియన్ స్టిక్ లాగా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ సాంబార్ అండ్ 2 టైప్స్ ఆఫ్ కర్రీ ఉండే. ఒకటైతే అరటికాయ కర్రీ అండ్ ఇంకోటి క్యాబేజ్ కర్రీ. 2 కర్రీస్ నాకు ఇష్టం లేవు. సో డిప్రెషన్తో నేను ఐస్ క్రీమ్ సెక్షన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాను. ఆ తర్వాత ఈ పీచు మిఠాయి గుర్తుంది అనుకుంటా ప్రతి ఒక్కరికి. నాకైతే నా చిన్నప్పుడు నా ఫేవరెట్ ఉంటుండే. సో ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ అక్కడికి వెళ్ళాను. అండ్ ప్రిపరేషన్ కూడా చూపించాడు అన్న. జనరల్గా షుగర్ వేశారు అందులో. అండ్ మెషిన్ స్టార్ట్ అవ్వగానే మనకి ఆ పీచ్ మిఠాయి అనేది స్టార్ట్ అయిపోయింది అవ్వడము. ఇట్ వాజ్ నైస్. నాకెందుకో ఆ చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసాయి. ఐ వాజ్ జస్ట్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్. మీకెంతమందికి మీ 90s కిడ్స్కి ఇది గుర్తొచ్చిందో కమెంట్ సెక్షన్లో జస్ట్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీర్తిస్ అఫీషియల్. సో చూస్తున్నారు కదా, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ స్మాల్ థింగ్.
అండ్ పాప్కార్న్ కూడా ఉండే. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ పీచ్ మిఠాయి, పాప్కార్న్ అండ్ ఐస్ క్రీమ్ అండి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎలా అనిపించింది తమిళ్ స్టైల్ మ్యారేజ్ అనేది ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.